ఫ్రెండ్స్, మనమైతే పూరి జగన్నాథ్ రథయాత్రలో భాగంగా అయితే మనమైతే బీచ్కి అయితే వచ్చాము. ఇవాళనే పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే జరుగుతుంది. మార్నింగ్ అయితే బీచ్కి వచ్చామన్నమాట. చూడొచ్చు మీకు బీచ్ అయితే ఎలా ఉందో. సో మనమైతే ఇప్పుడు ఈ కొంతసేపు ఒక 15-20 మినిట్స్ ఇక్కడ ఉండేసి రథయాత్రకి అయితే వెళ్తాం అనమాట. మీరు చూడొచ్చు, ఇప్పుడైతే మనమైతే జగన్నాథన్ రథం దగ్గరికి అయితే వచ్చాము. నిన్న జగన్నాథన్ రథం అయితే స్టార్ట్ కాలేదు. సుభద్ర అమ్మవారిది కూడా లేట్ ఈవినింగ్ స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం, నాట్ లేట్ ఈవినింగ్ టైం స్టార్ట్ అయింది. జగన్నాథన్ రథం అయితే స్టార్ట్ కాలేదు. జగన్నాథన్ రథం అయితే నిన్న టెంపుల్ దగ్గరనే ఉండే అనమాట. సో ఇప్పుడు మనం మార్నింగ్ వస్తే మంచి వ్యూ వస్తుంది, అంటే మంచిగా కనబడుతుంది, పబ్లిక్ ఎక్కువ ఉండరని మార్నింగ్ వచ్చాము. మనమైతే జగన్నాథన్ రథం దగ్గరికి అయితే వచ్చాము. సో మనం ఇప్పుడైతే మీకు జగన్నాథుని రథం అయితే ఇప్పుడైతే మీకు జూమ్ చేసి చూపిస్తాం. మనమైతే ఇప్పుడు జగన్నాథుని అయితే క్లియర్గా చూడొచ్చు. మనమైతే జగన్నాథుని అయితే క్లియర్గా చూడొచ్చు. బాగా ఇంటికెళ్ళి తీస్తాను. మీరైతే చూడవచ్చు, సుభద్ర అమ్మవార్లలో బలరామస్వామి అయితే రథాలు అయితే ముందున్నాయి. జగన్నాథుని రథం అయితే నిన్న స్టార్ట్ కాలేదు. సో నైట్ అక్కడనే ఉంది. సో పొద్దున మార్నింగ్ వచ్చేసి అది జగన్నాథుని చూసాం మనము. ఇప్పుడు సుభద్ర అమ్మవారిను బలరామస్వామిది అయితే చూసాం. ఇప్పుడైతే మనం సుభద్ర అమ్మవారి రథం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు సుభద్ర అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను. సుభద్ర అమ్మవారిని అయితే చూడొచ్చు మీరు. ఎంత అమ్మవారు అయితే నేను ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యింది. సో బలభద్ర స్వామి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. దాని తర్వాత సుభద్ర అమ్మవారు అయితే రథం అయితే మీరు చూడొచ్చు. నిన్నైతే జగన్నాథం రథం అయితే కదలలేదు. సో మనం సుభద్ర అమ్మవారిది బలరాముంది అయితే కదిలింది. సో బలరాముంది అయితే రథం అయితే ఇప్పుడు చూస్తున్నాము. మనమైతే ఇప్పుడైతే మనం బలరాముంది అయితే చూడొచ్చు. బలరామ స్వామిని ఎంత అందంగా బలరామ స్వామి అయితే చూడొచ్చు. మనం బలభద్ర స్వామి దగ్గర ఉన్నాము. ఇప్పుడు గుండీచా అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తాను.
ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. 9 రోజుల తర్వాత మళ్ళీ గుండీచా అమ్మవారి నుండి పూరి జగన్నాథ స్వామి వారు అయితే ప్రధాన ఆలయానికి అయితే తిరిగి వచ్చేటప్పుడు రథయాత్ర అయితే జరుగుతుంది. మీకు ఆ వీడియో కూడా కంప్లీట్గా చూపిస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి చాలా మంచి వీడియోలు చేయడానికైతే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.